సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును, రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు, దివ్య పదవిని విడచి నీవు దీనుడవై
కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనకరమైన మాటలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి మాకు విశదపరుస్తున్న అనేకమైన అంశాలు మా ఆధ్యాత్మిక జీవితానికి చుక్కాని లాంటివి కనుక స్తుతులు చెల్లిస్తూ, మీ లేఖనాలు ప్రభా మీరు మాకు విశదపరుస్తుండగా మీరే ప్రభా వాటిని అర్థం చేసుకునే ఆ హృదయాన్ని, ఆ జ్ఞానాన్ని, మరి ఆశను, ఆసక్తిని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నిన్నటి దినము ఆ దేవుని ఉన్నత స్థలములో సొలొమోను బలులు అర్పించడానికి పోయి అక్కడ గిబియోన్లో రాత్రి ఉన్నాడని దేవుడు ప్రత్యక్షమై, నేను నీకు ఏమిచ్చుట నీకు ఇష్టము, వాట్ ఎవర్ యూ డిజైర్, నీ ఇష్టం ఏంటో చెప్పు, నేను ఇస్తాను అని అడిగినాం. స్వయంగా దేవుడే అడిగినప్పుడు తనకు కావాల్సినవన్నీ కూడా లెక్క వేసి ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి అనకుండా మరి దేవుని సంకల్పాన్ని కనుగుణంగా దావీదు కుమారుడైన సొలొమోను ఏమి అడుగుతున్నాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దానికి ముందుగా దేవునితో స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. తన తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే 6వ వచనం చూడండి. నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షముకు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దావీదు పట్ల దేవుడు ఎటువంటి కృపను చూపించాడు, దానికి దావీదు యొక్క జీవిత లక్షణాలు ఒకసారి దేవుని ఎదుట సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దాసుడు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా నీతిని అనుసరించి. సో బిఫోర్ ఆస్కింగ్ వాట్ హీ డిజైర్డ్, తనకు ఏమి కావాలో అది అడగక ముందు ఆ దేవుడు తన తండ్రి పట్ల ఏమై ఉన్నాడో, ఆ దేవునికి తన తండ్రి ఎలా ఉన్నాడో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఈ టెక్స్ట్లోనికి వెళ్ళక ముందు ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆ సొలొమోను వలె నేడు నీవు నేను మనలో చాలామంది, కొంతమంది వారు 3-4 తరాలుగా ధనవంతులు, భాగ్యవంతులు, విద్యావంతులుగా ఉండవచ్చు. నేను వారి గురించి నేను మాట్లాడలేదు. నేను నా కుటుంబము, నాలాంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. నా కుటుంబము, నా లాంటి వారి గురించి. సో మా తల్లిదండ్రులు విద్య లేనివారు, అలాగే వారి నేపథ్యం కూడా వారు గ్రామీణ లేబర్ వారికి ఎటువంటి సామాజిక స్థితిగతులు కానీ, ఆస్తులు కానీ, ఐశ్వర్యాలు కానీ, దినకూలీలు వారు, అటువంటి స్థితి వారు. ఎప్పుడైతే వారు మిషనరీల చేత పిలువబడి వారి దగ్గర పనివారుగా చేరారో, ఆ మిషనరీ ద్వారా వారు తమ ప్రభువును కూడా పొందారు. సో ఈనాడు మేము ఏమై ఉన్నామో దానికి కారణం మేము కాదు, కానీ ఆనాడు లేమిలో, ఆ కష్టాల కొలిమిలో వారు ప్రయాణం చేస్తుండగా దేవుడు వారిని ప్రేమించి, కరుణించి, పిలిచి, వారిని ప్రత్యేకపరిచి తన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా చేసుకున్నప్పుడు ఆ పిలిచిన ఆ దేవుని పట్ల నమ్మకత్వాన్ని ప్రదర్శించిన ఆ తల్లి, ఆ తండ్రి వలనే ఈనాడు మేమున్నాం. మనలో చాలామంది కూడా ఒకవేళ మర్చిపోయి ఉండవచ్చు, విస్మరించి ఉండవచ్చు, అది ఇప్పుడు అనవసరం అని కూడా అనుకోవచ్చు.
ఒకసారి ఒక పెద్ద సభలో, ఒక సన్మాన సభలో నాకు ఎవరో సన్మానం చేస్తుంటే ఈ విషయాన్ని అనగా నా గతాన్ని నేను చెప్తూ ఉంటే పక్కన నా సోదరుడు, ఇప్పుడు ఎందుకులే పాస్టర్ గారు అన్నాడు. లేదండి, ఆ గతం నాకు పునాది, ఆ పునాది లేకుండా నేను లేను. కాబట్టి నా పితరులు నువ్వు జ్ఞాపకం చేసుకునకుండా, వారి నమ్మకత్వాన్ని, వారి విశ్వాసాన్ని, వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకునకుండా నేను 7 అంతస్తుల మేడ మీద ఉన్నా కానీ ఆ పునాదులు వారే. కాబట్టి ఆ పునాదులు లేకపోతే నేను స్థిరంగా ఉండలేను. సో రిమెంబరింగ్ అండ్ రికలెక్టింగ్ ద పాస్ట్. మా పితరుల పట్ల మా దేవుడు ఏమై ఉన్నాడు. ఈనాడు చాలా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగారేమో, సామాజికంగా ఎదిగారేమో, కానీ ఆధ్యాత్మికంగా దేవునికి చాలా దూరంగా ఉన్నారు. వి మస్ట్ కన్ఫెస్ ఇట్. ఇన్ కంపారిజన్ టు అవర్ పేరెంట్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ కానీ, మన పితరులతో మనం పోల్చి చూసుకుంటే సామాజికంగా ఒక గుర్తింపు వచ్చింది, చదువుకున్నాం, ఆస్తులు ఐశ్వర్యాలు పెంచుకున్నాం, కానీ ఆనాడు వారు చూపిన భక్తి శ్రద్ధలు కానీ, కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య ఉండవలసిన ప్రేమ, మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు కానీ, దేవుని మందిరం పట్ల ఆశ కానీ, ఆసక్తి కానీ, వీటిలో వారు బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు. మనము బక్క చిక్కిపోతున్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. వారిని బట్టి ఈనాడు నీవు నేను ఏమై ఉన్నాము. వారిని బట్టి దేవుడు చాలాసార్లు ఆ పాత నిబంధన గ్రంథంలో అంటాడు. ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 8-9 వచనాలు అంటాడు, నీ దేవుడిని యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, మీ పితలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన వాడని గనుకను. సో I made a promise to your forefathers that I will be blessing to you and your children. మిమ్మును మీ బిడ్డలను ఆశీర్వదిస్తానని మీ తల్లితో మీ తండ్రితో వాగ్దానం చేశాను. కాబట్టి మీరు ఎంతగా నాకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా నా దేవుని విడిచిపోలేదు. దట్ డజంట్ మీన్ ద బ్లెస్సింగ్స్ ఆర్ గ్రాంటెడ్ ఫర్ ఎవర్. వారు చూపిన ఆధ్యాత్మిక మార్గములో మనం ప్రయాణం చేయకపోతే మన బిడ్డలకు ఆ దేవుణ్ణి మనం అనుగ్రహించలేము. ఎందుకంటే మనము కలిగి ఉండలేదు కాబట్టి. సో మన పేరెంట్స్ వారి యొక్క విశ్వాసాన్ని మనకు అందించినప్పుడు ఆ విశ్వాసాన్ని మనం పొసెస్ చేయాలి. సో ట్రాన్స్మిటెడ్ ఫెయిత్, ఆ ట్రాన్స్మిటెడ్ ఫెయిత్ పర్సనల్ ఫెయిత్గా మారాలి, వ్యక్తిగత విశ్వాసంగా మారాలి. అప్పుడు నా విశ్వాసాన్ని నా బిడ్డలకు నేను అందిస్తాను. ఐ విల్ బి ట్రాన్స్మిటింగ్ మై ఫెయిత్ టు మై చిల్డ్రన్, నాట్ ద ప్రాపర్టీస్ ఈరోజు ఉండవచ్చు, రేపు పోవచ్చు. చాలామంది గొప్ప వారుగా ఉన్న పేరుగాంచిన అనేక మంది నాయకులు నేను చూశాను ఈ మన పట్టణంలోనే. వారు చాలా గొప్పవాళ్ళుగా పేరుగాంచారు, కానీ వారి బిడ్డలకు దేవుణ్ణి ట్రాన్స్మిట్ చేయలేకపోయారు. లేకపోతే వారు ఆ బిడ్డలు ఆ ఫెయిత్ను అంగీకరించలేదు. దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ద ఫెయిత్. దే కుడ్ యాక్సెప్ట్ ఆల్ ది ప్రాపర్టీస్, ఆల్ ది పవర్స్, బట్ నాట్ ద ఫెయిత్. సో ఆ విశ్వాసము వారికి ట్రాన్స్మిట్ కావాలంటే నేను ఆ విశ్వాసాన్ని నా పితల ద్వారా పొందాలి. వారు దీవించబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటి? వారు దేవుని పట్ల చూపిన నమ్మకత్వం, యథార్థత. సో సోలమన్ బిఫోర్ సీకింగ్ గాడ్, దేవుణ్ణి ఆ ఆశీర్వాదము తాను ఏమి అడగాలనుకున్నాడో అది అడగక ముందు తన తండ్రి యొక్క నీతిమత్వాన్ని, యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ తండ్రి దావీదు ఏ స్థితిలో ఉన్నాడండి? గొర్రెల కాపరి. సో దేవుడు ఆ సమూయేలును పంపించి ఆ దావీదు గృహములో దావీదును అభిషేకం చేయకపోతే దావీదు జీవితం ఈనాడు చరిత్రలో కానీ మన జ్ఞాపకాల్లో కానీ ఉండేవాడు దావీదు. పాత నిబంధన చరిత్రలో మరి అబ్రహాం గురించి తెలియని వారు కానీ, మోషే గురించి తెలియని వారు కానీ, మరి దావీదు గురించి తెలియని వారు కానీ, అదే రీతిగా ఈ 66 పుస్తకాల్లో ఈ ముగ్గురు గురించిన
విషయాలు అందరూ రచయితలు కూడా ఆయా కాలాల్లో జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నారు, మోషేని జ్ఞాపకం చేసుకున్నారు, దావీదుని జ్ఞాపకం. అలా చరిత్రలో ఒక ప్రధానమైన వ్యక్తిగా నిలబడిపోవడానికి గల కారణం గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అక్కడి నుంచి దేవుడు పిలువగా తీసుకుని రాబడి సింహాసనాసనుడు. ఇట్ వాస్ గాడ్స్ పర్పస్, ఇట్ వాస్ గాడ్స్ డిజైర్ అండ్ ఇట్ వాస్ గాడ్స్ బ్లెస్సింగ్. మర్చిపోకూడదండి. ఈనాడు ఈ స్థాయిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం, ఈ పదవిలో ఉన్నాం అని మనకు పునాదులైన మన తల్లిదండ్రులను ఆ పునాది వేసిన ఆ దేవుణ్ణి విస్మరించకూడదు. మన పునాదులైనటువంటి పితరులు అనగా దేవుణ్ణి మొట్టమొదటిగా నమ్మిన మన పితరులను, ఎవరిని నమ్మారో ఆ దేవుణ్ణి విస్మరించకూడదు, విడిచిపెట్టకూడదు, వెంబడించాలి. So transmitted faith must become a personal faith. Our personal faith should be transmitted to our children and our children and our children, generation to generation. అప్పుడు ఆయన ఆశీర్వాదాలు 1000 తరముల వరకు కొనసాగుతాయి. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని ఆశీర్వాదాలు మనకు కనుమరుగు కావడానికి గల కారణం దేవుడు దూరమై కాదు, దేవునికి మనము దూరమై. అవసరంలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకు సహాయం చేయలేకపోవడం గల కారణం అంటే దేవుడు సహాయం చేయలేక కాదు, ఆ దేవుని సహాయం పొందటానికి మనం అందుబాటులో లేకపోవడం, ఆయనకు అనుకూలంగా లేకపోవడం. సో సోలమన్ రిమెంబరింగ్ హిస్ ఫాదర్, నీ దాసుడు నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షమును అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. సో ట్రాన్స్మిటెడ్ ఫెయిత్, ఆ తండ్రిని ప్రేమించి ఆ తండ్రికి వాగ్దానం చేసి ఆ వాగ్దానం చొప్పున అతని కుమారుని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీవు మహాకృపను చూపించావు. అనగా నా తండ్రి కానీ మరి ఆ తదుపరి నేను కానీ యోగ్యులము కాదన్న వాస్తవాన్ని అక్కడ సోలమన్ భక్తుడు అంగీకరిస్తున్నాడు. ఆ మాట చెబుతూ, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించినవైతే నేను బాలుడును, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఈ బాలుడు అనే మాట మరి హీబ్రూ భాషలో బాయ్ అని ఉంది, లేకపోతే యంగ్ ల్యాడ్ అని ఉంది, లేకపోతే సర్వెంట్ అనే మాటలు కొన్ని పర్యాయ పదాలు వాడబడ్డాయి. సో ఈ బాలుడు అనే ఈ మాట తన భౌతిక శారీరక లక్షణం గురించి అనగా నేను చిన్నవాడిని అనే ఆ భావంతో కాదు. ఎందుకంటే అప్పటికే అతడు పట్టాభిషిక్తుడయ్యాడు. సో యవనస్తుడిగా ఉండవచ్చు. అదే రీతిగా ఈ 3వ అధ్యాయము మొదటి మాటలో అనగా దేవాలయంకి వెళ్ళి బల్యర్పణ గావించి అక్కడ దైవ దర్శనాన్ని పొంది దేవునితో సంభాషించడానికి ముందుగా 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడు ఆయను. హీ వాజ్ మ్యారీడ్. కాబట్టి బాలుడును అనేది ఆ శరీర ధర్మాన్ని బట్టి కాదు. మనం లోతుగా తెలిస్తే ఐఆమ్ ఇగ్నోరెంట్, నాకంత జ్ఞానం లేదయ్యా, నేను చాలా చిన్నవాడిని, నాకంత పరిజ్ఞానం లేదు, ఇంత పెద్ద మహాసింహాసనం మీద నా తండ్రి తర్వాత నన్ను కూర్చోబెట్టావు, కానీ పరిపాలించేంత పరిజ్ఞానం నాకు లేదు. ఐఎమ్ ఎ కిడ్, మనం అంటుంటాం కదా, ఐఎమ్ ఎ కిడ్ అంటుంటాం కదా. సో నేను బాలుడును. సో హీ వాజ్ కన్ఫెసింగ్ హిజ్ వీక్నెస్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. దేవుడు నీకు ఏమి కావాలని అడుగుతున్నప్పుడు, దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగకముందు నేను అడిగేది ఎందుకు కావాలో, నాలోని కొరత ఏంటో ఆ కొరత తీర్చమని అడగాలి. ఆ కొరత ఏంటో, కాబట్టి నాకు ఈ సమస్య ఉంది ప్రభువా అని సమస్య ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆ సమస్య తీర్చబడటానికి కావలసినవన్నీ ఆయన ఇస్తాడు.
సో వీ నీడ్ టు ప్లేస్ అవర్ ఓన్ వీక్నెసెస్ అండ్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్. మనకి ఏమి కావాలో అది దేవుని దగ్గర పెట్టాలి. నేను బాలుడును అనే అంగీకరించడంలో ఏంటంటే సింహాసనం మీద కూర్చోబెట్టావు, కానీ నేను ఆ పరిపాలన సాగించగల సామర్థ్యత నాకు లేదు. శరీరీతిగా చిన్నవాడిని కాదు, వయసు రీత్యా చిన్నవాడిని కాదు, సామర్థ్యత రూపంలో కానీ, శక్తి సామర్థ్యాల్లో కానీ, జ్ఞాన వివేకాల్లో కానీ ఐఎమ్ ఇన్నోసెంట్ అనే భావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. సో మనము కూడా ఆ దేవుణ్ణి అడగకముందు ఎందుకు అది మాకు కావాలో ఆ విషయం చెప్పాలి. ప్రభు, ఐ నీడ్ దిస్ బికాస్ ఐ ఆమ్ వన్, ఐ నీడ్ దిస్ బికాస్ ఐ ఆమ్ దిస్. ఈ విషయాలు ఈ రీతిగా దేవుడిని అడిగినప్పుడు అనగా ఆ కన్ఫెషన్ నేపథ్యంలో దేవుడు ఆ ఆశీర్వాదాలు మనకు తప్పనిసరిగా ఇస్తాడు. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహకాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ లేఖల నుంచి ఒక్కొక్క మాటను ప్రభు మాకు విశదపరుస్తుండగా ఆలకించుటకు, అంగీకరించుటకు, అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.